अब जो खबर मैं आपको दिखाने जा रहा हूँ वो बहुत ही खास है। मैं एक ऐसी घटना के बारे में बताऊंगा जो इस इलाके में कभी नहीं हुई और यहाँ चारों तरफ भगदड़ मची हुई। इस वक्त मैं जहाँ खड़ा हूँ वहाँ पर हाइना की हलचल है। इस पूरी घटना के बारे में हम लगातार सैफ्रॉन टीवी से बने हुए हैं। आसपास के गांव वाले भी यहाँ पर इकट्ठा हो रहे हैं। पता नहीं वो हाइना किसके साथ क्या करेगा। చెప్పు జోషి. సత్య నేను పార్థిబని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. హిస్ ఫోన్స్ ఆర్ రీచబుల్. ఎక్కడ ఉన్నారు? నాకు తెలిసి తను సిద్ధుని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళుంటాడు. కావాలంటే సిద్ధుకి కాల్ చేసి చూడు. తన ఫోన్ కార్ లోనే ఉంటుంది. If he gets in touch, please ask him to call me. उधर ठीक से हैंडल करो. उधर एक बैरिकेड लगाओ. जल्दी करो. कुमार. सर. कुमार, what the hell is happening? सर, यहाँ कुछ भी ठीक नहीं सारे. సార్ ఇక్కడ ఏది కరెక్ట్ లేదు సార్. ఇలాగే కంటిన్యూ అయితే ఎంతో మంది గాయపడతారు సార్. ఎవరిని పంపించారు? వైల్డ్ లైఫ్ SOS టీం నుంచి ఎక్స్పర్ట్స్ అని ఇద్దరు వచ్చారు. ఇంతకు ముందు వాళ్ళు హ్యాండిల్ చేసింది చీతా, కానీ ఇప్పుడు వచ్చింది హైనా. దాన్ని హ్యాండిల్ చేయడం ఎవరికి తెలియలేదు. పార్థిబన్, we have a situation. It's an emergency. మీరు ఇక్కడికి రాగలరా? ఆల్రెడీ ఫస్ట్ నేను మీకు ఫోటో పంపించాను. దాన్ని ఒకసారి చూడండి. పాదం పెద్దది, స్పాటెడ్ హైనా అయి ఉండొచ్చు. అదే అయితే ఎక్స్ట్రీమ్లీ ఫెరోషియస్ గా ఉంటుంది. ఓకే, మాక్సిమం ఎంతసేపట్లో ఇక్కడికి రాగలరు? ఇంటికి వెళ్ళాక ఇవాళ స్కూల్కి వెళ్ళడం లేట్ అయిందని అమ్మకి చెప్పనని నాకు ప్రామిస్ చేయ. ఇవాళ ఒక్కరోజు నేను స్కూల్కి ఫోన్ తీసుకెళ్ళింది అమ్మకి చెప్పనని నువ్వు నాకు ప్రామిస్ చేయి. ప్లీజ్ నాన్న. సిచ్యువేషన్స్ నాట్ కంట్రోల్ అట్ ఆల్ పార్థిబన్. హైనా సార్ సోషల్ యానిమల్స్ జోషి, గుంపుగానే జీవిస్తాయి. ఇక్కడికి ఒక హైనా ఒంటరిగా వచ్చిందంటే దారి తప్పొచ్చుండాలి, లేదా దాని క్లాన్ చనిపోయి ఉండాలి. జనం భయంతో దాన్ని కొట్టి చంపాలని చూస్తారు, కానీ మనమే దాన్ని ప్రాణాలతో పట్టుకోవాలి. అలా కాకుండా మీ వాళ్ళలో ఆలోచిస్తే అది మనకు చుక్కలు చూపిస్తుంది. ఏం చేద్దాం? వాట్ ఆర్ యు సజెస్టింగ్? ఓకే ఓకే. ఛానల్ 3, we're on channel 3. గాట్ ఇట్. నాన్న, నేను నీతో వస్తాను. ఐల్ బి హెల్ప్ఫుల్. నువ్వు బండ్లోంచి కిందకి దిక్కుండా ఉండమ్మా. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. మీ అమ్మ దగ్గర తిట్టు తింటూ నా వల్ల కాదు. ఓకే, सर ये बैरिकेड्स आपने यहाँ क्यों रखा सर? जानवर अंदर आएगा सर, स्कूल के अंदर. बहुत रिस्की है सर, आप हटाइए सर प्लीज. रेंजर साहब, एक काम कीजिए, मैं आपको है ना मेरा ड्रेस देता हूँ. मेरा काम भी आप ही कर लीजिए. Come in పార్థిబన్. యా జోషి. ఇక్కడ వీళ్ళు ఏదో కామెడీ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. మీరు శాంక్చురీకి వెళ్ళి ట్రాంక్యులైజర్ రెడీ చేయండి. ఎక్కడి నుంచి ఎప్పుడు ఫైర్ చేయాలో నేను చెప్తాను. yes ఓకే. అది భయంతో దాని ప్రాణాలు కాపాడుకోవడానికి చోటు వెతుకుంటుంది. అది అర్థం చేసుకోకుండా దాన్ని చంపాలని చూస్తున్నారు. ఇలాగే వదిలేస్తే హైనా స్కూల్లోకి వెళ్ళిపోతుంది. జోషి, మీరు ట్రాంక్యులైజర్ తీసుకుని స్కూల్ వెస్ట్ ఎండ్కి వచ్చేయండి. నేను పిల్లల దగ్గరికి వెళ్తాను. बच्चे अंदर जाओ, सारे बच्चे अंदर जाओ, सारे बच्चे अंदर जाओ. सारे स्टूडेंट्स क्लासरूम के अंदर जाओ. इट्स एन इमरजेंसी. टीचर्स एंड स्टाफ, सारे बच्चे को संभाल कर अंदर लेके जाइए. देयर इज नो टाइम, हरी अप. अंदर जाओ. ट्रैंक्विलाइजर गन के लिए परमिशन मिल गया. मैं गन लेके जा रहा हूँ, ठीक है?
జోషి వెయిట్. యూజువల్ గా చేసేలా దాని మెడకి ఏం చేయకండి, ఎందుకంటే దీని లాఫ్ ఎంత హైగా ఉంటుందో దీని స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా అంతే హెవీగా ఉంటుంది. ఎయిమ్ ఫర్ ది లంగ్స్. షూట్. హ్యాంగ్ ఆన్. ఇదే పర్ఫెక్ట్ టైం. షూట్ చేయండి జోషి. సమస్య వచ్చినప్పుడు రంగులోకి దిగి పనిచేయడానికి అది మనలా మనిషి కాదు, మెషిన్. ప్రతి నెల సర్వీస్ చేయాలి. ఏ సిద్ధు, నీ స్పియర్ ది. నీ షూ లేస్ ని జోషికి ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను. Your dad, right? Give me your shoelaces. అంకుల్ జావలిన్ నాకివ్వండి. ఏంటి? నాన్నకు చెప్పండి. I'm throwing. Patipan, here it comes. ఎవడయ్యా వాడు? పేరు పార్థివన్, తెలుగు, యానిమల్ రెస్క్యూ. అతనికి ఇక్కడ పక్కన కాఫీ షాప్ ఉంది. अंदर जा, अंदर जा। ठहरिए, एक साथ पूछेगा तो जवाब कैसे चल, देंगे? रुकिए रुकिए, एक मिनट रुकिए। एक एक करके सवाल पूछिए, डीएफओ साहब आपको जवाब देंगे। देखिए, ये जो घटना हुई है ना, ये इतनी महत्वपूर्ण घटना नहीं है। ये हमारे लिए रोज का काम है। उनको उधर खाने पीने को कुछ नहीं मिलता। ఒక ఎక్స్క్లూసివ్ న్యూస్ దొరికింది, కవర్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడే ఉంది కవర్ చేయడానికి. ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరు ఏం చేయలేదు. వైట్ షర్ట్, టక్డ్ ఇన్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఆయన్ని కనిపెట్టి ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి లాగు. దాట్ ఇస్ ఎక్స్క్లూజివ్. వైట్ షర్ట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్. Yes. ఈ జనంలో వాడిని ఎక్కడ వెతకను? ये को लेफ्ट आ राइट? ओ भैया बिल दो। भाई कोई नहीं दुकान में? सब लोग कब आएंगे? सब लोग 6 बजे की बाद आएंगे। सलाम भाई। सलाम।
వైజాగ్ ఎట్టదు, ఇంకెక్కడికైనా వెళ్ళాలి, ఏం చేద్దాం? బండి ఎక్కువ చెప్తా. ఈడయ్యా ఈడి బేవర్స్ గ్యాంగ్ ఈరోజు నాకు గోరి కట్టేలా ఉన్నారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ భయంతో కేకలు పెట్టి పరిగెడుతున్నారు. అప్పుడు ఆ సీరియల్ కిల్లర్ నడి రోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ రోడ్డు మీద చాలా మంది చనిపోయారు. హీస్ నోటోరియస్. వాడు అందరినీ కాలుస్తున్నాడు. అప్పుడు ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ సింహంలా వచ్చి ఆ సీరియల్ కిల్లర్ ని తిరిగి కాల్చాడు. ఆ సీరియల్ కిల్లర్ వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ను రీలోడ్ చేసే ఆ గ్యాప్ లో సీరియల్ కిల్లర్ కాల్చాడు. సో గాయపడిన పోలీస్ ఆఫీసర్ నీ కాళ్ల ముందొచ్చి పడ్డాడు. ఎక్కడా? ఆ కార్ వెనక నువ్వు సేఫ్ గా దాక్కున్నావే అక్కడ. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ నీ చేతిలో. అండ్ యూ హ్యావ్ ఎ క్లీన్ షాట్. సీరియల్ కిల్లర్ కి నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలియదు, కానీ నువ్వు ఆ సీరియల్ కిల్లర్ ని ఈజీగా షూట్ చేయొచ్చు అక్కడి నుంచి. 300 ఉన్నాయి. ఈ ఫోన్ మాత్రమే దొరికింది. తీసి పడేసి పెద్ద బండి తిన చూడరా. అండ్ యూ హ్యావ్ అన్ ఈజీ వే అవుట్. ఎవ్వరికి తెలియకుండా అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఏం చేస్తారు? పిక్చర్ యువర్ సెల్ఫ్. అలాగే నిద్రపోతా. ఓహో, మీరు అలాగే నిద్రపోతారు. సిద్ధు, టైం అయింది, వెళ్ళి పడుకోపో. ఉండమా 2 minutes. నేను ఆ ఈజీ వేఅవుట్లో వెళ్ళి ఇంకా చాలా మంది పోలీసుని పిలుచుకొస్తాను. లేదే, ఆలోగా సీరియల్ కిల్లర్ ఇంకా చాలా మందిని చంపేస్తాడే. ఆ గన్నుని పోలీస్కి ఇచ్చి చూడండి క్లియర్ షాట్ ఉంది, షూట్ చేయండి అని చెప్తా. He's freaking bleeding, dude. అతను ఎలా కాల్చగలడు? Picture yourself. నెంబర్ క్యా? ఈదో కర్తే. హలో, ఒక నిమిషం ఇదిగో. రేయ్, అని పిన్ నెంబర్ అడు. చెప్పకుండా చంపేస్తామని చెప్పు. చెప్పు. ఒక్కలా మురకే. నీ గొంతు వింటేనే చిరాకు దుప్పుతోంది. పిన్ నంబర్, పిన్ నంబర్, పిన్ నంబర్. పిన్ నంబర్. అప్పుడైతే నేనే షూట్ చేస్తాను. నువ్వలా షూట్ చేస్తే నువ్వు మర్డరర్ అవుతావు. ఇట్ ఈస్ అగేన్స్ట్ లా. మరోలా ఆలోచించు. పిక్చర్ యువర్ సెల్ఫ్. ఎందుకు కాచావు? యాదరా తుపాకీ? పిన్ నంబర్, పిన్ నంబర్. నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. ఎలా చూసుకున్నా నా చేతికి రక్తం అంటుకుంటుంది. అది మంచి వాళ్ళ రక్తమో చెడ్డ వాళ్ళ రక్తమో అంటుకోనివ్వండి, ఏమవుతుంది? సిద్ధు, పో, వెళ్ళి పడుకో, లేట్ అయిపోయింది.